హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ మసాలా వడ. ఎప్పుడు మసాలా వడే కాకుండా ఇలా క్యాబేజీ వేసుకొని మసాలా వడ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ కింద తింటే చాలా బాగుంటుందండి. ఈ మసాలా వడ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనకి మసాలా వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేనైతే ఒక చిన్న ముక్క క్యాబేజీ తీసుకున్నానండి. ఇంత ముక్క క్యాబేజీ అయితే సరిపోతుంది. ఇలా తీసుకున్న క్యాబేజీలోకి 3/4 కప్పు పచ్చెనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ కూడా తీసుకోవాలి. ముందుగా మన స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని, ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం తీసుకున్న ఈ క్యాబేజీ ముక్కని యాడ్ చేసుకోవాలి. దీనిని ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరి ఇంకో 1 మినిట్ వరకు అలాగా ఈ హాట్ వాటర్లో ఉండనివ్వాలి. ఇలా హాట్ వాటర్లో ఉండనిచ్చాక 1 మినిట్ తర్వాత మనం ఈ క్యాబేజీని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న క్యాబేజీని మనం చిన్న ముక్కలుగా తరగాలి. చూస్తున్నారుగా, ఇలా చిన్న ముక్కలుగా. నేనైతే 3/4 కప్పు పచ్చెనపప్పు తీసుకున్నాను కదా, దీనిని ఒక గంట ముందర బాగా నానబెట్టుకోవాలి. ఒక గంట నానితే సరిపోతుందండి. ఇలా తీసుకున్న పచ్చెనపప్పులో కొన్ని తీసి పక్కన పెట్టుకొని మిగతావి ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పచ్చెనపప్పుని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దీనిలోకి మనం సన్నగా ముక్కలుగా తరిగి పెట్టిన క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేశాక తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత తీసుకున్న కారం, వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి, మనం ముందుగా 3/4 కప్పు పచ్చెనపప్పులో నానబెట్టుకునే వాటిలో కొన్ని తీసుకున్నాం కదండి, అవి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మనం తీసుకున్న కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, మనం ఈ పిండికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మనం ఈ పిండిలోకి ఎటువంటి వాటర్ యాడ్ అవసరం లేదండి, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇలాగా ఈ పిండి ఇలా ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ఈ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ బాగా హీట్ అయ్యాక మనము ఈ వడకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న వడ పిండిని ఇలా వడలాగా చేసుకొని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఈ వడల్ని బాగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన వడల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇలాగా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వడలని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ వడలు మనం ఈవినింగ్ టైం స్నాక్స్ కింద తింటే బాగుంటుంది. ఈ క్యాబేజీ వడ చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ ఈ డిష్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.